ఫున్సుక్ వాంగ్డు సోనం వాంగ్చుక్పై ఇంకా నోరు విప్పరేంటి? ఈ ప్రశ్న ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు. ఏంటి ఫున్సుక్ వాంగ్డు? బహుశా చాలామంది ఇప్పటికే తెలుసుంటుంది. 3 Idiots చాలా పాపులర్ ఫిలిం. ఇందులో అమీర్ ఖాన్ పోషించిన క్యారెక్టర్ ఫున్సుక్ వాంగ్డు. ఇది వాస్తవానికి లడాక్ ఎన్విరాన్మెంటలిస్టు, ఎడ్యుకేటరు, ఇన్నోవేటరు, యాక్టివిస్టు, ఇంజనీర్ కూడా అయిన సోనం వాంగ్చుక్ జీవితాన్ని పోలి ఉంటుంది. ఆయన చేస్తున్నటువంటి కృషిని పోలి ఉంటుంది. అందుకే ఇదేదో నేను చెప్పడం కాదు. ఇప్పుడు అదే సినిమాలో చతుర్ రామలింగం పాత్రను పోషించిన ఓమీ వైద్యానే చెప్పాడు. ఆయన తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులో సోనం వాంగ్చుక్ ప్రాణాలను కాపాడండి అని పిలిపించారు. సోనం వాంగ్చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్లో నిరాహార దీక్షలు ఉన్నారు. ముందు ఓమీ వైద్య చతుర్ రామలింగం ఏమన్నాడో చూడండి. I don't want Phuntsuk Wangdu to die. Hello idiots. Pehchana. This is Omi Vaidya, Chatur from 3 Idiots and Sadiq from The Office, and I have an important message for you. Yes, right now he is on a very long hunger strike. It's over many weeks and his blood sugar has gone down very much. I don't know if you've heard about this. I don't know if the media is reporting this, but this is a pretty important thing. సో చాలా స్పష్టంగా చతుర్ రామలింగం పిలిపిస్తున్నాడు. ఫున్సుక్ వాంగ్డు ప్రాణాలు పోకుండా చూడండి. ఆయన పోరాడుతున్న ఇష్యూస్ పైన ఒక్క క్షణం ఆలోచించండి. మీరు ఎంత పని బిజీలో ఉన్నా ఒక్క సెకండ్ ఆపండి. ఆపి ఫున్సుక్ వాంగ్డు ఆరోగ్య స్థితి రోజుకు క్షీణిస్తోంది, అంటే సోనం వాంగ్చుక్ ఆరోగ్య స్థితి రోజుకు క్షీణిస్తోంది. సో ఆయన ప్రాణాలకు కాపాడాలి. ఒక్కసారి ఆలోచించండి, ఆయన ఏ అంశాలపైన రైజ్ చేస్తున్నాడు. ఆయన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్నాడు. సో విద్యారంగ అంశం పైన మాట్లాడుతున్నాడు. లడాక్ అటానమీ గురించి మాట్లాడుతున్నాడు. పర్యావరణ వినాశం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అభిప్రాయాలతో మీరు ఏకీభవించకపోయినా ఆయన ఆ ఫున్సుక్ వాంగ్డు ప్రాణాలైతే కాపాడమని అడుగుదాం. ఒక సెకండ్ ఆలోచించండి అంటూ చతుర్ రామలింగం పిలిపించాడు. సినిమాలో ఒక రకంగా 3 Idiots చూసిన వారికి తెలుసు. చతుర్ రామలింగం ఒక రకంగా విలన్ క్యారెక్టర్, కానీ హీరో క్యారెక్టర్లో ఉన్నది అమీర్ ఖాన్, ఫున్సుక్ వాంగ్డు. కానీ ఆ ఫున్సుక్ వాంగ్డు మాత్రం ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇంకా నేరుగా సోనం వాంగ్చుక్ క్యారెక్టర్నే పోషించారు. కానీ అమీర్ ఖాన్ మాట్లాడితే ఇకోసిస్టమ్ అమీర్ ఖాన్ కదా అని తిరగబడుతుంది అనుకునే మొహమాటాలు ఉన్నాయేమో తెలియదు. కానీ అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు మాట్లాడడం ఎందుకు అవసరము అంటే, సమాజంలో ఇన్ఫ్లుయెన్సర్లకు బాధ్యత ఉంటుంది. మీరు సోనం వాంగ్చుక్ జీవితాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ పాత్ర సృష్టించారు కదా 3 Idiotsలో. ఆ పాత్ర మీరు అమీర్ ఖాన్ పోషించారు కదా. సో సినిమా ప్రపంచంలో ఉన్న వారికి రియల్ ప్రపంచంలో జరుగుతున్నవి ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ఆ రియల్ ప్రపంచంలో జరుగుతున్న వాటిని సినిమా ప్రపంచంలో చూపెడతారు. ఎందుకంటే సినిమా కూడా ఒక రకమైన లిటరేచరే. అంటే అప్పుడున్న పరిస్థితులు, ఆలోచనలు, పరిణామాల రిఫ్లెక్షన్గా ఉంటుంది సినిమా. అంటే సినిమా సోనం వాంగ్చుక్ జీవితంతో చేతన్ భగత్ నవల్ ఆధారంగా లూజ్లీ, ఆ నవల్ ఎగ్జాక్ట్ కాదు కానీ లూజ్లీ ఆ నవల్ ఆధారంగా ఈ సినిమా తీయబడింది. సో ఆ సినిమా విషయంలో ఆ స్ఫూర్తి సోనం వాంగ్చుక్ క్యారెక్టర్ అయినప్పుడు, దాన్ని పోషించినప్పుడు మరింత బాధ్యత ఉంటుంది రియల్ లైఫ్లో. అందువల్ల సినిమా రియల్ లైఫ్ మధ్య ఆ ఇంటరాక్షన్ ఉంటుంది. అయితే ఇది అమీర్ ఖాన్ ఒక్కరే కాదు, ఇట్ షుడ్ బి లొకేటెడ్ ఇన్ ద లార్జర్ కాంటెక్స్ట్. ఆ లార్జర్ కాంటెక్స్ట్ ఏంటంటే కల్చర్ సైలెన్స్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ. సినీ ప్రపంచంలో ఎందుకు ఈ మౌనము, ఎందుకు ఈ నిశ్శబ్దము? మౌనం కూడా కాదు. సో సినీ ప్రపంచంలో ఏమిటి నిశ్శబ్దము?
ఎందుకు ఈ నిశ్శబ్దము అంటే సినీ ప్రపంచం నిరంతరం భయకంపితమై ఉంది ఇప్పుడున్న వాతావరణంలో. ఇవాళ మనం చూస్తున్న సినిమాను కూడా ఒక ఐడియాలజికల్ ఇన్స్ట్రుమెంట్గా, ఒక సైద్ధాంతిక ఆయుధముగా వ్యవస్థలో అధికారాన్ని కలిగి ఉన్నవారు ఉపయోగించుకుంటున్నారు. తమ నరేటివ్కు ఉపయోగపడే సినిమాలను ప్రోత్సహిస్తున్నారు. తమ నరేటివ్ను ప్రశ్నించేటువంటి సినిమాలపైన ఉక్కుపాదం మోపుతున్నారు. ఆ ఉక్కుపాదం అనేక రూపాల్లో ఉంటుంది. ఒక రూపం సెన్సార్షిప్. సో వెంటనే సెన్సార్ బోర్డ్ అంగీకరించదు, అనేక కట్స్ విధిస్తుంది. అది కానప్పుడు ఆర్గనైజ్ బాయ్కాట్ పిలిపిస్తుంటారు. సో వారి అభిమానులు, ఫ్రింజ్ గ్రూప్స్ మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ బాయ్కాట్కు పిలిపిస్తారు. అప్పుడు సాధ్యం కాకపోతే ఆర్గనైజ్ వైలెన్స్ కూడా ఉపక్రమిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అంటే సినిమా హాళ్ళ పైన దాడులు చేయడము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉంటాయని ప్రభుత్వాలు భయపడము, తమకు అనుకూల సినిమాలకైతే ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటారు. తమ నరేటివ్ను ప్రశ్నించేటువంటి సినిమాలు వస్తే వాటి పైన అటాక్ మొదలు పెడతారు.